మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి చనిపోయారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని తన ఇంట్లో రాత్రి ఆయన కన్నుమూశారు. రాత్రి నిద్రలోనే గుండెపోటు రావడంతో కిష్టారెడ్డి చనిపోయారు. ఉదయం నిద్ర లేవకపోవడంతో కుటుంబ సభ్యులు కిమ్స్ హాస్పిటల్కు తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. కిష్టారెడ్డి వయసు ప్రస్తుతం 67 సంవత్సరాలు. 1989, 99, 2009, 2014లలో నారాయణఖేడ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కిష్టారెడ్డి. ఆయనకు 4 కొడుకులుండగా అంతా రాజకీయాల్లోనే సెటిల్ అయ్యారు. అలాగే వ్యాపారంలోనూ కొనసాగుతున్నారు. అక్టోబర్ 2న నారాయణఖేడ్ మండలం పంచగామలో జన్మించారు కిష్టారెడ్డి. నిజాం కాలేజీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో BA చేశారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా కూడా చదివారు. 1967లో జస్టిస్ జగన్మోహన్ రెడ్డి గోల్డ్ మెడల్ అందుకున్నారు. సంగారెడ్డిలో ప్రభుత్వ ప్లీడర్గా సంవత్సరం పాటు పనిచేశారు కిష్టారెడ్డి. ఆ తర్వాత 1960లో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1964లో పంచగామ గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1972-75 మధ్య నారాయణఖేడ్ తాలూకా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా వ్యవహరించారు కిష్టారెడ్డి. ఆ తర్వాత 1975 నుంచి 79 మధ్య నారాయణఖేడ్ తాలూకా సూపర్ బజార్ చైర్మన్గా కూడా పనిచేశారు. 1979 నుంచి 81 మధ్య సంగారెడ్డిలోని జిల్లా కోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 1981లో నారాయణఖేడ్ పంచాయతీ సమితి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి నారాయణఖేడ్ నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994లో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ 1999లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2009లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే 1981 నుంచి PCC సభ్యులుగా, 2004 నుంచి PCC ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, 2008-9 మధ్య PCC డిసిప్లినరీ స్క్రీనింగ్ కమిటీ సభ్యులుగా పనిచేశారు కిష్టారెడ్డి. ఇక 2014 ఎన్నికల్లో రాష్ట్రమంతటా TRS గాలి వీయడంతో మెదక్ జిల్లాలో కాంగ్రెస్కు 2 స్థానాలే దక్కాయి. అయితే జహీరాబాద్ నుంచి గీతారెడ్డి గెలుపొందగా నారాయణఖేడ్ నుంచి కిష్టారెడ్డి విజయం సాధించారు. జిల్లా కాంగ్రెస్కు ప్రస్తుతం ఈయనే పెద్ద దిక్కుగా ఉన్నారు. సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్న 4 సార్లు ఎమ్మెల్యే అయినా ఆయనకు మంత్రి పదవి మాత్రం దక్కలేదు. అయితే తెలంగాణ ఏర్పడ్డాక తొలి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవికి కృష్ణారెడ్డికి పదవి ఇచ్చి ఆయన్ను గౌరవించింది కాంగ్రెస్ పార్టీ.